లోపడే జిల్లా. ఈ 3 జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో 2 మండలాలు తీసుకొని ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తా ఉన్నారు. ఇది మొత్తం వచ్చేసరికి మనం చూసినట్లయితే బడ్జెట్ 2 దేశాలకు ఇండియాకు శ్రీలంకకు కలిపి దాదాపు $14 మిలియన్ అంటే దాదాపు 150 కోట్ల బడ్జెట్ ఉంది 2 దేశాలకు సంబంధించి. సో మన ఇండియాకు వచ్చేసరికి దాదాపు ఒక 55-60 కోట్లు మన ఇండియాకు. అందులో 3 రాష్ట్రాలకు మనం దానికి సమానంగా ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు. సో అది మనకు ఉన్నటువంటి దీంట్లో బడ్జెట్ $14 మిలియన్ అంటే దాదాపు 20 కోట్లు. అందులో 2 దేశాలు ఇండియా, శ్రీలంక 2 కూడా ఉంది కాబట్టి బాధ్యత నడుస్తూ ఉంది. మన దేశంలో వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కేంద్ర స్థాయిలో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లా మన రాష్ట్రాలకు వచ్చేసరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వచ్చేసరికి RYSS ఏపీసీ ప్రాజెక్ట్ అమలు చేసేటటువంటి. ఇదంతా చూసినట్లయితే ప్రాజెక్ట్ 2020 నుంచి మొదలైంది. అభివృద్ధి చేయడం అయితే కాన్సెప్ట్ తయారు చేయడం అయితే ఇది సబ్మిట్ చేయడం అంతా చూసినట్లయితే 2020 నుంచి మొదలైంది. 23లో అప్రూవల్ అయింది ప్రాజెక్టు. 24 ఆగస్టులో మనకు జాతీయ స్థాయిలో ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేసి 2 దేశాలతో సంబంధించి MOU చేయడం జరిగింది 2024 ఆగస్టులో. సో ఈ సంవత్సరం అక్టోబర్లో మన 2020 అక్టోబర్లో ప్రాజెక్ట్ అఫీషియల్గా లాంచ్ అయింది 3 రాష్ట్రాల్లో మన ఇండియాలో ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా. ఇందులో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇందులో ప్రధానంగా ప్రాజెక్టులో 2 ఉద్దేశాలు ఉన్నాయి. మనం క్లుప్తంగా అర్థం చేసుకుంటాము. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు మన ఒక మండలంలో కానీ, ఒక జిల్లాలో కానీ, ఒక గ్రామంలో కానీ ఎందుకు తీసుకుంటాము అంటే ఏదైనా ఒక సమస్య మీద పనిచేయడం కోసం. అంతే కదా, ఒక సమస్య ఉంది, అక్కడ గ్రామంలో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక సమస్య. ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేస్తే ఏ విధంగా దాన్ని ఆ సమస్యను పరిష్కరించవచ్చు, దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఎలా ఉపయోగపడతారు దానికోసం ఒక ప్రాజెక్టు నమూనా తయారు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ యొక్క నమూనాను మనం చూసినట్లయితే 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మన ఎందుకు ప్రాజెక్ట్ మన జిల్లా తీసుకున్నామంటే మీ అందరికీ తెలుసు. కడప జిల్లా అన్నప్పుడు ఇప్పుడు అమలయ్యింది, గతంలో ఒక సంవత్సరం క్రితం చూసినప్పుడు కడప జిల్లా. కాబట్టి ఎందుకు తీసుకున్నామంటే మన ఈ యొక్క జిల్లా మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడిన జిల్లాగా ఉంది. రెండోది ఎక్కువగా మనము కరువులు ఎక్కువగా మనకు ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి విధంగా ఉంది అనే ఉద్దేశంతో కడప జిల్లా ఎన్నిక చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎందుకంటే వర్షాలు తక్కువగా పడుతున్నాయి, భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. ఈ యొక్క వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ముఖ్యంగా వ్యవసాయము అనుబంధిత రంగాలన్నీ కూడా చాలా ప్రభావితానికి గురవుతున్నాయి. అంటే అధిక దిగుబడి తగ్గిపోవడం, ఖర్చులు పెరగడము, ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావడము, ఆర్థికమైన ఇబ్బందులు రావడము, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా ఈ యొక్క వాతావరణ మార్పుల ప్రభావం మన జీవనోపాధి మీద పడతా ఉంది అనేటువంటిది ముఖ్య సమస్యగా గుర్తించడం జరిగింది. సో ఈ వాతావరణ సమస్యలను ఎలా మనం సిద్ధపడడం చేయాలా, రైతులు కావచ్చు, గ్రామీణ ప్రజలు కావచ్చు, ఈ వాతావరణ మార్పుల యొక్క సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, అది ప్రజలకు తెలియాలి. మన జిల్లా పరిధిలో మనకు వచ్చేటువంటి వాతావరణ మార్పుల యొక్క సమాచారాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు అందించాలి ప్రజలకు. దానికి తగ్గట్టుగా ప్రజలు వారి యొక్క జీవనోపాధులను మార్చుకుంటారు, దానికి తగ్గట్టుగా సిద్ధపడతారు, వారి యొక్క జీవనోపాధుల పద్ధతులను మార్చుకుంటారు. సో అలాంటి యొక్క లక్ష్యాలను మనం పెడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క వాతావరణంలో విపత్కాల పరిస్థితులను తట్టుకొని మన జీవనోపాధులను మనం మెరుగ్గా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం. సో దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ యొక్క సమాచారాన్ని మనం సక్రమంగా అందించాలి. మనం మీరు గమనించారు గత సంవత్సరం నెల నుంచి కూడా మనకు అన్ని కూడా మన మొబైల్స్ మెసేజ్ వస్తున్నాయి, చూసారు కదా, వర్షాలు పడతాయి, నెలలు ఎక్కువ ఉన్నాయని, ఈ తెగులు వస్తే ఈ పంటలకు ఈ మందులు కొట్టండి అని చెప్పేసి చాలా వరకు సమాచారం వస్తుంది. మనకి మొబైల్ వస్తుంది, టీవీలో యాడ్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. సో ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ దాంట్లో ఇంకా మెరుగ్గా మనం ఏం చేయొచ్చు, ఇంకా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మన మండలాల పరిధిలో లగ్రేట్పల్లి మండలము, మన చిన్ననాటి మండలం తీసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణంలో మార్పులకు సిద్ధం చేయడానికి ఎటువంటి సమాచారాన్ని మనం ఇంకా ప్రాంతంగా ఇవ్వచ్చు. నాణ్యమైనటువంటి సమాచారాన్ని లేదా అందాసుగా కాకుండా కరెక్ట్గా మన క్లైమేట్ మన మండలాల పరిధిలో దీని కాంటెక్స్ట్ ఉపయోగించుకొని ఎటువంటి సమాచారాన్ని ఇవ్వచ్చు అనేటువంటి దాంట్లో ఏం చేయొచ్చు. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటితో పాటుగా మనం ఇంకా ఏ సమాచారాన్ని ఇంక్లూడ్ చేసి మన రైతులకు మన మండలంలో ఈ 10 గ్రామాలకి ఇవ్వచ్చేటువంటి ఒక లక్ష్యం. ఆ వ్యవస్థను బలపరచాలి, ఆ వాతావరణ సమస్యలకు సంబంధించిన సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థను బలపరచాలి. సో దాన్ని ఇంకా సిద్ధం చేయాలి, దాంట్లో ఇన్నోవేషన్ తీసుకురావాలి, కాంపిటెన్స్ యాక్టివిటీస్ పెంచాలి, అది ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం చూసినట్లయితే
మాట్లాడుతున్న ఈ సైడ్ కలేదు మొత్తం మీద మనకు మొత్తం మీద 14 కోట్లు అన్నట్టు 5 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ నడుస్తుంది రెండు మండలాలు కూడా. సో ఏదైతే మనకి ఇక్కడికి ఉన్నాయో మనకి ప్రాంతంలో జీవనోపాధులు తీసుకొని ఆ జీవనోపాధులలో మనం కొత్త రకమైన పద్ధతులు పాటించి ఈ యొక్క ఆహార మార్పులకు అనుగుణంగా వాటిని అనుకునే విధంగా పంటలలో కావచ్చు మనం చేసే పద్ధతులలో కావచ్చు మార్పులు తీసుకొని రావడానికి అని చెప్పేసి రెండో ఉద్దేశం. దానికి సంబంధించి సపోర్ట్ చేయడం కూడా ఉంది ప్రాజెక్ట్. డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ మోడల్ చెప్పేసి మన ప్రాజెక్ట్లో ఉన్న కార్యక్రమాలతో పాటు డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయడానికి కూడా మీ జీవనోపాధులు పెంపుదల. మొట్టమొదటిది సమాచారాన్ని ఇవ్వడం అవునా ఫస్ట్ది. రెండోది జీవనోపాధులను పెంపొందించాలి. ఏ విధంగా అంటే ఈ యొక్క వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జీవనోపాధులలో మార్పులు తీసుకురావాలి, పద్ధతులను మార్చుకోవాలి, కొత్త వంగడాలు కావచ్చు, కొత్త ప్రాక్టీసెస్ కావచ్చు దీన్ని తీసుకురావాలి అనేటువంటి రెండు యొక్క ఉద్దేశాలు. ఈ రెండు ఉద్దేశాలు ముఖ్యంగా ఓవరాల్ ఈ రెండు యొక్క ఉద్దేశాలు ఈ క్లైమేట్ మార్పులకు అనుగుణంగా ఎటువంటి అడాప్షన్ తీసుకోవాలి, మార్పులు అలవాటు చేసుకోవాలనేటువంటి ప్రాజెక్ట్. సో ఇది కృతంగా ప్రాజెక్ట్ వేసినటువంటి ఉద్దేశాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ 2 మండలాల్లో పనిచేస్తా ఉంది. ప్రతి మండలంలో కూడా 10 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 20 గ్రామాలు 2 మండలాలు పనిచేయాలి. 5 మండలాలు ప్రాజెక్ట్. దీన్ని అమలు పరిచేది RYSS జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో RYSS అమలు చేస్తాం. సో ఇదంతా కూడా మనం డిపార్ట్మెంట్ అందరితో కలుపుకొని మన మండలంలో అన్ని శాఖలు వ్యవసాయ శాఖలు కావచ్చు, ఎన్ఆర్జీస్ కావచ్చు, డిఆర్డీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మెరైన్ ఇరిగేషన్ కావచ్చు, ఈ 5-6 డిపార్ట్మెంట్ అన్ని కలుపుకొని మనం గ్రామ స్థాయిలో ఎగ్జామ్స్ రిపేర్ చేయాలి, ఎఫ్ఐ క్యాన్సర్ రిపేర్ చేయాలి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏదైతే చేయాలి, ఇలాంటి ఏ కార్యక్రమాలు కూడా దీంట్లో ఉన్నాయి. ప్రతి కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. సో ఇది గుర్తుపెట్టుగా ప్రాజెక్ట్ గురించి దీనికి ముఖ్యంగా మిగతా కార్యక్రమంలో చేయడం ముందుగా మన మండల పరిషత్ మాట్లాడాల్సిందిగా